నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామదాస్ అథవాలే వర్గానికి చెందిన నేషనల్ సెక్రటరీ పేరం శివ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు రామిశెట్టి రమేష్ కుమార్ సమక్షంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా డాక్టర్ మిరియాల వెంకటరమణయ్యను నియమించారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి రిపబ్లికన్ అని పార్టీ ఆఫ్ ఇండియాను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమైన మా ఓటు మా సీటు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను అమలుపరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మనోహర్, మురళీకృష్ణ, బాలకృష్ణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామదాస్ వర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ఈ రోజున నెల్లూరు సింహపురి రావడానికి ప్రధాన కారణం గౌరవనీయులు పెద్దలు మిరియాల వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో మరి వారిని సింహపురి జిల్లా కంబైన్డ్ దానికి ఇన్ఛార్జిగా మరియు సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ 1953 అక్టోబర్ 3న ఈ యొక్క పార్టీని నిర్మాణం చేయటం జరిగింది. ఈ యొక్క పార్టీ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఇండియా, ఒకే కులం ఒకే మతం, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు, పేదవారికి పట్టెడన్నం, పేదవారికి మద్దతుగా ఉండటానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి దానికి జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అథవాలే గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. నేను 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. పార్టీని అభివృద్ధి చెందడంలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లా రావటం, మరి గౌరవనీయులు పెద్దలు మిరియాల వెంకటరామయ్య గారిని జిల్లా ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర సాంస్కృతిక భాగ అధ్యక్షులుగా నియమించడానికి రావడం జరిగింది. అట్లాగే ఈ రోజున మరి మేము కూడా ఇండియన్ నేషనల్ అలయన్స్లో భాగంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామి పార్టీ. ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడం, మరి ఈ రోజున వారు 1,30,000 పైన ఓట్ల మెజార్టీతో గెలవడం, 1,80,000 ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరంగా ఉన్నది. అట్లాగే కూటమిలో మేము భాగస్వామి కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వయసును కూడా లెక్క పెట్టకుండా మరి ఈ రోజున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము వారికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ వారి సలహాలు, సూచనల మేరకే మేము కూడా ఉంటాము. అట్లాగే ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే మాత్రం మేము వారికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లా కేంద్రంలో మరి మోడీ గారి ప్రభుత్వంలో మా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అథవాలే గారు 3 సార్లు ఆ మంత్రివర్గంలో మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మా పార్టీకి అవకాశం ఇవ్వటం కూడా చాలా
గొప్ప విషయంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ పార్టీని పేద ప్రజలకు, ఎందుకంటే 75 సంవత్సరాలు వచ్చినా కానీ పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. మరి ఉన్నటువంటి సంస్థల వల్ల ఓటు అనేది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. మరి ఆ ఓటుని మరి పేద ప్రజలు 90% ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికార దిశగా వెళ్ళలేకపోతున్నారు. కేవలం 10% ఉన్న వాళ్ళే భారతదేశంలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక నుంచైనా మార్పు రావాలని చెప్పి మా ఓటు మా సీటు అనే నినాదంతో రాయితీలు వద్దు, రాజ్యాధికారం మేలు, అదే రాజ్యాధికారం వస్తే మేమే రాయితీలు ఇస్తామనే నినాదంతో ప్రజలకు వెళ్ళాలని చెప్పి, ప్రజలకు కూడా మరి వాళ్ళు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో కూడా చైతన్యవంతులు తీసుకొచ్చి భారతదేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీకి మరి ఉన్నతమైన స్థితికి రావాలంటే ఈ యొక్క పేద ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాతే కాదు, అయినప్పటికీ కూడా ఆయన పేద ప్రజలు సమాన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే 1942-43 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు అడిగారు, భారతదేశంలో మీకు ఏం కావాలి మహాత్మా గాంధీ గారు అంటే, నాకు స్వతంత్రం ఇచ్చి ఎవరైతే వ్యాపారస్తులను వాళ్ళకి ఓటు హక్కు కల్పించమని చెప్పి అడిగాడు. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చేటప్పటికి, మాకు స్వతంత్రం వచ్చినా రాకపోయినా మాకు పర్వాలేదు, నా జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద బాగాన నలిగి నాశనం అయిపోతున్నారు, నా ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు, వాళ్ళకి సమాన హక్కు ఇవ్వండి, ఆ తర్వాత మీరు స్వతంత్రం గురించి ఆలోచించండి అని చెప్పి చెప్పినప్పుడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట విని వారిని, అప్పుడు మనకి 14 లక్షల ఓట్లు ఉండేవి, ఎప్పుడైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 43లో చెప్పాడో 83 లక్షల ఓట్లు అప్పుడు రావటం జరిగింది. భారతదేశంలో పుట్టిన ప్రతి పాండికి ఓటు హక్కు రావాలని చెప్పి మొట్టమొదటిగా 43లో చెప్పినట్టు వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అప్పుడు మరి మనకి స్వతంత్ర రాకముందులో రిజర్వేషన్ కల్పించి సమాన హక్కులు వచ్చినాయి. ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాత అవ్వటం ఆటోమేటిక్గా ఆయన భారతదేశంలో మన జాతికి అందరికీ కూడా సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. అందువల్ల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీకి మరి ఇక్కడ పేద ప్రజలకు ఫలాలు సరిగ్గా అందట్లేదు కాబట్టి మరి అందరూ కూడా దీన్ని చైతన్యవంతం చేసే దిశలో మరి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మరి మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సింహపూరి వాసులను కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. సింహపూర్ అంటే ఒక చిన్న విషయం కాదు, మన పొట్టి శ్రీరాములు గారు గౌరవనీయులు ఆయన పుట్టిన ప్రాంతం. అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఇక్కడ జన్మించి సమాన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అందువల్ల ఈ ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క చిన్న పార్టీని చిన్నదా చూడొద్దు, పెద్దగా చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి వినయించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై హింద్. నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య. ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీకి స్టేట్ కల్చరల్ అధ్యక్షుడిగా మరియు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా నేను నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క పదవిని పేరం శివనాగేశ్వరరావు గౌడ గారు, నేషనల్ రిపబ్లికన్ పార్టీ సెక్రటరీ గారు నా మీద ఇంత బాధ్యత అప్పచెప్పి నాకు ఇచ్చినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క పార్టీ స్వయంగా అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీలో నేను పనిచేయటకు సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ బలోపేతాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా బలోపేతం చేసేదానికి మేము సిద్ధంగా సైనికులాగా పనిచేస్తామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా స్టేట్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రామశెట్టి రమేష్ గారు ఒక గొప్ప వ్యక్తి మా పేరం శివనాగేశ్వరరావు గారు పరిచయం చేసి ఆయన ఒక రథసారథిగా మన యొక్క మండలాల్లో మండలాల నుంచి ఎన్ని జిల్లాలోని అన్ని జిల్లాల స్థాయిలో కూడా తిప్పుతూ ఈ యొక్క ప్రచార యాత్ర కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి సహోదరులందరూ కూడా నాకు సహకరించినటువంటి వారు మనోహర్ అయితేనేమి, మన మురళీకృష్ణ తలారి మురళీకృష్ణ అయితేనేమి, చాలామంది సహోదరులందరూ కూడా నాకు సహకరించారు. ముఖ్యంగా మన బాలకృష్ణ గారు అతను కూడా చాలా సహకరించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు మరీ ధన్యవాదాలు. మిత్రులారా, మా పార్టీ చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మాకు సహకరించింది. మేము చేసేటువంటి వార్తలు కూడా మా ద్వారా మన చిన్న పార్టీ అనుకోవద్దు, ఎన్డీఏలో కూటమిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పేదల పార్టీ,
స్పందనలు అయితే ప్రతి సోమవారం స్పందనలో కూడా మా పార్టీ తరఫున కూడా మా యొక్క వాణి వినిపిస్తుంది కలెక్టర్ ఆఫీసుల్లో. దయవుంచి మాకు సహకరిస్తారని మీడియా మిత్రులకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.